హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీ డాడీ కుకింగ్ ఛానల్. ఈరోజు మేము బెజవాడ కృష్ణానది చేపల పులుసు టేస్ట్గా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. మేమైతే 3 కేజీల చేపను తీసుకొని నీట్గా కట్ చేయించుకున్న ముక్కలని ఒక వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని కట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని సరిపడా కల్లుప్పు, అలాగే తగినంత పసుపు, అలాగే మసాలా కారం వేసుకొని 3 కేజీల చేప ముక్కలకి మేమైతే 4 స్పూన్లు మసాలా కారం వేసామండి. స్పైసీగా తినేవాళ్ళైతే 1 స్పూన్ ఎక్స్ట్రా కారం వేసుకోవచ్చండి. మేము వేసిన ఉప్పు, పసుపు, మసాలా కారం చేప ముక్కలకి పట్టేలా చేతితో కలుపుకోవాలండి. చూడండి, మనం చేతితో కలుపుకోవటం వల్ల చేప ముక్కకి బాగా కలిసింది. ఇలాగే అన్ని ముక్కలకి పట్టించాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ పోసుకొని ఒక బౌల్ సైజు అంత చింతపండుని వేసుకొని ఇలా విడదీసి వేసుకోండి. ఇలా విడదీసి వేయటం వల్ల చింతపండు త్వరగా నానుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక అరకప్పు ధనియాలు వేసుకొని వేయించుకుంటూ, అలాగే 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. కొంత వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు గసగసాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించిన వాటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జారులో వేసుకొని అందులో ఒక వెల్లుల్లిగో వేసుకొని కచ్చాపిచ్చిగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్క, అలాగే కచ్చాపిచ్చా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూశారు కదండి, ఆయిల్ కూడా కనిపిస్తుంది మనకి, అంటే ఇప్పుడు వేగినట్టు అన్నమాట. ఇప్పుడు ముందుగా కలుపుకొని ఉన్న చేప ముక్కల మీద కొంచెం ఆయిల్, అలాగే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవటం వల్ల చేప ముక్కలకి బాగా మసాలా పట్టిందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని సరిపడా వేసుకొని చేప ముక్కలని మునిగేలాగా చూసుకోవాలి. ముక్కలని సర్దుకొని ఒకసారి కలిసేలాగా గిన్నెని ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి. అలా 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత ఇప్పుడు చూడండి, పులుసు పైకి వచ్చింది కదా. ఇప్పుడు అడుగంటుకోకుండా ఇలా ఒకసారి తిప్పుకోవాలండి. ఇప్పుడు తగినంత మసాలా పౌడర్ చల్లుకొని గరిటెతో మట్టికి తిప్పకండి, ముక్కలు విరిగిపోతాయండి. అందుకే ఇలాగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు, కారం, మసాలా సరిపడా వేసుకుంటేనే చేప ముక్క అనేది టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు తగినంత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడండి, చేప ముక్క విరగకుండా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతేనండి, బెజవాడ కృష్ణానది చేపల పులుసు రెడీ అండి. వండిన వెంటనే తింటే చేప ముక్క అంత రుచిగా ఉండదండి. చేపల పులుసు అనేది ఈరోజు కుక్ చేసుకొని రేపు లంచ్లో వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పినట్లు మీరు కూడా ఇలా ట్రై చేయండి. చేపల పులుసు టేస్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.